హలో ఫ్రెండ్స్, మీరు ఇటీవలే iOS 18ని అప్డేట్ చేసుకున్నారా లేదా iOS 18.1 బీటాకి మారారా? అయితే అప్పటి నుంచి మీ ఫోన్ బ్యాటరీ బాగా డ్రైన్ అయిపోవడం మొదలెట్టిందా? అయితే ఈ 10 టిప్పులు మీకోసమే. ఈ 10 టిప్స్ తోటి మీరు మీ బ్యాటరీ లైఫ్ని డ్రాస్టిక్గా ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. ఆ టిప్స్ ఏంటో చూసేద్దాం, వీడియోలోకి వెళ్ళిపోతానండి. మొట్టమొదట మీరు యాపిల్ స్టోర్లోకి వెళ్ళండి. యాపిల్ స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మీ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో అప్డేట్ ఆప్షన్స్ ఉంటాయి. ఏదైతే యాప్స్ అప్డేట్ ఉన్నాయో ఆ యాప్స్ అన్నింటినీ కూడా మీరు వెంటనే అప్డేట్ చేసేసుకోండి. ఎందుకంటే iOS 18 అప్డేట్ అయిన తర్వాత ఇన్కంపాటబుల్ యాప్స్ అన్నీ కూడా అప్డేట్ అడుగుతాయి. మీరు తరచుగా ఇంటర్నెట్లో కనెక్షన్ అయి ఉంటే పర్వాలేదు, ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. కాకపోతే మీరు అప్పుడప్పుడు మాత్రమే నెట్ని ఫోన్ కనెక్ట్ చేస్తున్నప్పుడు చాలా వరకు యాప్స్ అప్డేట్ అవ్వవు. అలాంటి సందర్భంలో ఇన్కంపాటబుల్ యాప్స్ ఏదైనా నాన్ అప్డేటెడ్ యాప్స్ ఏమైనా ఉంటే కనుక మీ బ్యాటరీ లైఫ్ను బాగా డ్రైన్ చేస్తాయి. కాబట్టి యాప్స్ అన్నింటినీ కూడా మీరు వెంటనే అప్డేట్ చేసేసుకోండి. ఇంకో పాయింట్, మీరు ఇటీవల 18.1 అప్డేట్ చేస్తుంటే కనుక iOS దాంట్లో మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ అని సిరి వస్తుంది. ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది మీకు అవసరం లేకపోతే ఆఫ్ చేసేసుకోండి. ఎందుకంటే అవసరం లేనప్పుడు ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ని ఆన్ చేసి ఉండటం వల్ల ఇది బ్యాక్గ్రౌండ్లో మన డేటాను ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. దానివల్ల మన బ్యాటరీ బాగా డ్రైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ని ఆప్టిమైజ్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత బ్యాటరీ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఛార్జింగ్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. సాధారణంగా రికమెండెడ్ సెట్టింగ్స్ ఏంటంటే బ్యాటరీ పర్ఫార్మెన్స్ని, బ్యాటరీ ఛార్జింగ్ని 80%కి లిమిట్ చేసుకోవడం వల్ల బ్యాటరీ లైఫ్ అనేది పెరుగుతుంది. అంటే ఏంటంటే 1 సంవత్సరం రావాల్సిన బ్యాటరీ 2 సంవత్సరాలు వస్తుంది. లాంగ్ రన్లో ఆ బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. అయితే ఏంటంటే తక్షణం మీకు బ్యాటరీ యొక్క ఇంప్రూవ్మెంట్ కనిపించాలి, ఎప్పటికప్పుడు మీరు రోజువారీ వాడుకలో బ్యాటరీ యొక్క పర్ఫార్మెన్స్ కనిపించాలి, బ్యాటరీ లాంగ్ లాస్టింగ్ రావాలి, ఎక్కువసేపు రావాలనుకుంటే కనుక ఈ ఆప్టిమైజ్ బ్యాటరీని మీరు ఆన్ చేసుకుని ఉంచుకుంటే కనుక మీ బ్యాటరీ లైఫ్, దినచర్యలో మీ బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది. మనకి iOS 18లో విడ్జెట్స్ యొక్క ప్రాధాన్యత చాలా కనిపిస్తుంది. రకరకాల పద్ధతుల్లో మనం విడ్జెట్స్ని కస్టమైజ్ చేసుకోవడానికి ఎన్నో ఫీచర్స్ ఇచ్చారు. ఇలాగ ఐకాన్ నుంచి కూడా డైరెక్ట్గా విడ్జెట్ కింద మార్చుకునేటువంటి ఆప్షన్ కూడా మనకు ఉంటుంది. ఇక్కడ ఇలాగ లాంగ్ ప్రెస్ అయినా ఐకాన్ మీద లాంగ్ ప్రెస్ చేసి అక్కడ విడ్జెట్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి అది ఆటోమేటిక్గా విడ్జెట్ కింద మారిపోతుంది. ఇలాంటి విడ్జెట్స్ని మనం ఎక్కువగా పెట్టుకోవడం వల్ల మన ఫోను చాలా అందంగా కనిపిస్తుంది, బాగా కస్టమైజ్ చేసుకోవచ్చు. కానీ ఈ విడ్జెట్స్ వల్ల బ్యాటరీ లైఫ్ ఎక్కువ తీసుకుంటుంది. విడ్జెట్స్ అనేటువంటి బ్యాటరీ డ్రింకర్స్ అనమాట. కాబట్టి మ్యాక్సిమం మీ ఫోన్లో విడ్జెట్స్ లేకుండానే ఐకాన్స్ తోటి వాడుకోవడానికి ప్రయత్నించండి. ఎన్ని విడ్జెట్స్ ఉంటే అంత ఫాస్ట్గా బ్యాటరీ డ్రైన్ అవుతుంది, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ సెల్యులర్ డేటాలోకి వెళ్తే ఈ సెల్యులర్ డేటాలో మన యొక్క క్యారియర్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం 5G అనేటువంటిది ఆప్షన్ మనకు కనిపిస్తుంది. ఈ 5G ఆటో, 5G ఆన్, LTE, తర్వాత వాయిస్ ఓవర్ 5G స్టాండ్ అలోన్ అనేటువంటి ఆప్షన్స్ మనకు ఉంటాయి. ఈ 5G స్టాండ్ అలోన్ ఎప్పుడైతే ఆన్ చేసి ఉంటుందో మన బ్యాటరీ ఎక్కువగా డ్రైన్ అవుతుందని అర్థం. దాన్ని మనం ఆఫ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ 5G ఆటో, 5G ఆనా, LTE, ఈ మూడిట్లో మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీ దగ్గర కనుక 5G నెట్వర్క్ లేదు, 4Gలోనే ఉన్నారు అంటే కనుక మీరు LTEనే ఆప్షన్ తీసుకోండి. లేదు 5G నెట్వర్క్ ఉన్నప్పుడు 5G ఆటో తీసుకోండి. 5G నెట్వర్క్ 5G ఆన్లో ఉంటే మనం అటు ఇటు వెళ్తున్నప్పుడు 5G నెట్వర్క్ అవైలబుల్లో లేనప్పుడు అది 5Gలో స్టాండ్ అయ్యి నెట్వర్క్ సెట్ చేసుకోవడం వల్ల బ్యాటరీ కొంత డ్రైన్ అవుతూ ఉంటుంది, బ్యాటరీ వాడకం పెరుగుతుంది. 5G ఆటోలో ఉంటే ఆటోమేటిక్గా 5G to 4Gకి మనకి స్విచ్ అవుతూ మన బ్యాటరీని సేవ్ చేస్తుంది అనమాట. ఇక్కడ కూడా రాశారు చూసారా, 5G on uses 5G wherever it available even when it may reduce battery life or performance. ఇందులోనే ఇదే సెల్యులర్లో మనకి డాటా మోడ్ అని ఉంటుంది. ఈ డాటా మోడ్ని ఎప్పుడు కూడా స్టాండర్డ్లో పెట్టుకుంటే మంచిది. ఈ స్టాండర్డ్స్ అనేటువంటిది ఏంటంటే మనకి ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో అప్డేట్స్ ఆన్ అయి ఉండడం మంచిది. ఎందుకంటే మన యాప్కి సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చినా ఏమొచ్చినా సరే అవి ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఇలాగా ఈ సెక్యూరిటీ అప్డేట్స్ని, సాఫ్ట్వేర్ అప్డేట్స్ని చూస్తూ ఉంటుంది. కానీ వీడియోస్, ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు, వాటిని చూసేటప్పుడు మన కంటికి సరిపోయే క్వాలిటీని ఇచ్చి హై క్వాలిటీ వీడియోని ఆప్టిమైజ్ చేయడం ద్వారా ఈ బ్యాటరీ లైఫ్ని అనేటువంటిది ఈ స్టాండర్డ్ మోడు మనకు సేవ్ చేసి పెడుతుంది అనమాట. తర్వాత ఇంకా ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే ఇదే సెట్టింగ్స్లో మనకి
ఈ సెల్యులర్లో లాస్ట్లో ఇక్కడ ఐక్లౌడ్ డ్రైవ్, ఐక్లౌడ్ బ్యాకప్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ రెండింటిని కూడా ఆఫ్ చేసుకోండి. మన ఎప్పటికీ కూడా మన సిస్టాన్ని ఐక్లౌడ్లోకి ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే అనవసరమైనప్పుడు బ్యాకప్ చేసుకోవడం మానేసి అవసరమైనప్పుడు మాత్రమే బ్యాకప్ను ఆన్ చేసుకోవడం వల్ల బ్యాక్గ్రౌండ్ టాస్క్లు ఎప్పుడు ఎంతవరకు మనం తగ్గిస్తామో బ్యాటరీ లైఫ్ అంత పెరుగుతుంది. కాబట్టి మీరు మీ బ్యాటరీ లైఫ్ని బ్యాక్గ్రౌండ్ టాస్క్ని తగ్గించడంలో భాగంగా ఐక్లౌడ్ డ్రైవ్, ఐక్లౌడ్ బ్యాకప్ ఈ రెండింటిని కూడా మీరు ఆఫ్ చేసేసుకుంటే మీ ఫోన్లో బ్యాటరీ లైఫ్ చాలా ఇంప్రూవ్ ఉంటుంది. అది 1 to 2 అవర్స్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట బ్యాటరీ లైఫ్ అనేది. అన్నింటికన్నా ఇంపార్టెంట్ అయినటువంటి ఫీచర్ ఏంటంటే మీరు డిస్ప్లే బ్రైట్నెస్లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు కూడా డార్క్ మోడ్లో పెట్టుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యం. బ్యాటరీ లైఫ్ సేవ్ చేసుకోవాలి అనుకుంటే కనుక డార్క్ మోడ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ డార్క్ మోడ్లో ఉన్నంతసేపు కూడా బ్యాటరీ కేవలం ఈ లెటర్స్ ఈ వైట్ పోర్షన్స్లోనే మనకి లైట్ కనిపిస్తుంది. మొత్తం డిస్ప్లే అంతా కూడా లైట్ స్ప్రెడ్ అవ్వడానికి కొంచెం బ్యాటరీ ఎక్కువ తీసుకుంటుంది. అదే డార్క్ మోడ్లో పెట్టుకుంటే కేవలం మనకి అవసరమైన చోట ఈ అక్షరాలు ఉన్న చోట మాత్రమే మనకి లైటింగ్ ఉంటుంది. దానివల్ల ఎంత డిస్ప్లే లైటింగ్ ఉంటే అంత బ్యాటరీ యూసేజ్ ఉంటుంది. కాబట్టి మనం బ్యాటరీ యూసేజ్ని కూడా మనం ఈ డార్క్ మోడ్ పెట్టుకోవడం వల్ల ఆప్టిమైజ్ చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే డిస్ప్లే అండ్ బ్రైట్నెస్లోనే మనకి స్క్రీన్ టైం ఆటో లాక్ ఉంటుంది. స్క్రీన్ టైం మనం ఏది యాక్టివిటీ చేయకుండా వదిలేసినప్పుడు ఈ ఆటో లాక్ని 30 సెకండ్ కానీ 1 మినిట్ కానీ 2 మినిట్స్ కానీ మనం పెట్టుకుంటే ఆ డిస్ప్లే ఎక్కువసేపు ఆన్లో ఉండదు. ఎంతసేపు డిస్ప్లే ఆన్లో ఉంటుందో బ్యాటరీ అంత ఫాస్ట్గా డ్రైన్ అవుతుందనే విషయం ఇప్పుడేగా చెప్పుకున్నాం. అలాంటి బ్యాటరీ డ్రైన్ ప్రాబ్లమ్ని మనం అరికట్టడం కోసం అంటే మీరు ఏదైనా సరే ఒక చిన్న కాల్ లిఫ్ట్ చేసి ఫోన్ పక్కన పెట్టేస్తే అది ఆటోమేటిక్గా డిస్ప్లే ఆఫ్ అవ్వకుండా అలాగే డిస్ప్లే ఆన్ అయి ఉందంటే కనుక మనకి బ్యాటరీ విపరీతంగా ఖర్చు అవుతుంది. కాబట్టి మనం 30 సెకండ్స్ కానీ 1 మినిట్ కానీ ప్రిఫర్డ్గా మనం పెట్టుకుంటే ఆ 30 సెకండ్స్ పాటు డిస్ప్లే ఆన్ అయి ఉంటుంది. మనం కనుక ఆఫ్ చేయకపోతే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఈ ఆటో లాక్ ఫీచర్ అనేటువంటిది బ్యాటరీ సేవ్ చేయడానికి చాలా ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత ఇదే డిస్ప్లేలో మనకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఈ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో షో వాల్పేపర్స్, షో నోటిఫికేషన్స్ అని చెప్పేసి మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ షో వాల్పేపర్స్ మనం ఆన్ చేసి ఉన్నప్పుడు మనం ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో ఈ వాల్పేపర్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ వాల్పేపర్ కనిపిస్తున్నంతసేపు కూడా బ్యాటరీ యూసేజ్ ఉంటుంది. కాబట్టి ఆ వాల్పేపర్ని కూడా ఆఫ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చాయంటే ఇది ఉపయోగమైనా సరే బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అయ్యేటువంటి పద్ధతి అనమాట. నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో మనకి ఎప్పుడు కూడా ఆన్ అయ్యి కనిపిస్తాయి. మనం ఎప్పుడు ఫోన్ చూసుకున్నా మనకి ఆన్ అయ్యి కనిపిస్తాయి. అలాగా 24 గంటలు అంటే మనం ఫోన్ చూసుకునేదాకా నోటిఫికేషన్స్ ఆన్ అయ్యి ఉండడం కూడా బ్యాటరీ డ్రైన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో నోటిఫికేషన్స్ని వాల్పేపర్ని కూడా డిజేబుల్ చేసుకుంటే అప్పుడు ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో మనకి టైం ఒకటే కనిపిస్తుంది. తర్వాత మిగిలిన మనకి బ్యాటరీ ఖర్చు అయ్యేటువంటి యాక్టివిటీస్ ఏమి జరగవు. కాబట్టి అటు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ అయ్యి ఉంటుంది. తర్వాత మనకి బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది. సెట్టింగ్స్లోనే ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి ఆప్షన్లోకి వెళ్తే ఇందులో చాలా కీలకమైనటువంటి ఒక సెట్టింగ్ ఉంటుంది. ఈ ప్రైవసీ అండ్ సెక్యూరిటీలో ఇక్కడ లొకేషన్ సర్వీసెస్ అని ఉంటాయి. ఈ లొకేషన్ సర్వీసెస్ని మ్యాక్సిమం మీరు ఆల్వేస్ ఆఫ్లో పెట్టేసుకోండి. అలా ఆఫ్లో పెట్టుకుంటే ప్రతి యాప్ కూడా బ్యాక్గ్రౌండ్లో మన ప్రమేయం లేకుండా మన లొకేషన్ వెతుక్కుంటూ ఉంటుంది. అలాగా వెతుక్కుంటూ ఉండడం వల్ల మన సిస్టమ్ బ్యాక్గ్రౌండ్లో బ్యాటరీ డ్రైన్ అవుతూ ఉంటుంది. లాస్ట్లో ఉన్నటువంటి సిస్టమ్ సర్వీసెస్ని కస్టమైజ్ చేసుకోవడం వల్ల కూడా బ్యాటరీ లైఫ్ని మీరు సేవ్ చేసుకోగలుగుతారు. అంటే ఇప్పుడు లొకేషన్ సర్వీసెస్ అనేటువంటి కొన్ని యాప్స్కి మస్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అలాగే ఏ యాప్స్కి అయితే మీరు మస్ట్గా ఇవ్వాల్సి ఉంటుందో వాటన్నిటికీ కూడా వైల్ యూజింగ్ అనేటువంటి ఆప్షన్, వైల్ యూజింగ్ ద యాప్ అనేటువంటి ఆప్షన్ని పెట్టుకుని ఆల్వేస్ అనేది కాకుండా వైల్ యూజింగ్ ద యాప్ అనేటప్పుడు పెట్టుకుంటే యాప్ ఆన్ చేసినప్పుడే ఆ యాప్ ఆ లొకేషన్ని సెర్చ్ చేసుకుంటుంది. సిస్టమ్ సర్వీసెస్లో ఇక్కడ చూసారా వైలెట్ కలరు మార్క్ ఉన్నవన్నీ కూడా ఎప్పటికప్పుడు అంటే ప్రతి నిమిషానికి 2 నిమిషాలకి కూడా మన లొకేషన్ని స్కాన్ చేస్తున్నాయి అని అర్థం. అలాగే బ్రౌన్ కలర్లో ఐఫోన్ అనలైటిక్స్ అనేది బ్రౌన్ కలర్లో ఉంది. రూటింగ్ అండ్ ట్రాఫిక్ అనేటువంటిది వైలెట్ కలర్లో ఉంది. ఈ బ్రౌన్ కలర్లో ఉన్నవన్నీ 24 గంటలకు ఒకసారి మన లొకేషన్ సెట్ చేస్తే ఈ వైలెట్ కలర్లో ఉన్నవన్నీ కూడా ప్రతి నిమిషం 24 గంటలు దానికి అవసరం ఉన్నప్పుడల్లా కూడా ఎప్పటికప్పుడు అది లొకేషన్ సర్వీస్ని సెట్ చేసుకుంటూ ఉంటుంది, నిరంతరం అనేటిని చేస్తూ ఉంటుంది. అలా చేయకుండా ఉండడం కోసం ఏం చేయాలంటే మనం ఈ లొకేషన్స్లో అక్కర్లేని వాటిని మ్యాక్సిమం ఆఫ్ చేసుకోండి. లాస్ట్లో మాత్రం ఐఫోన్ అనలిటిక్స్ కానీ రూటింగ్ అండ్ ట్రాఫిక్ కానీ
ఇంప్రూవ్ మ్యాప్స్ కానీ ఈ 3 కూడా మీరు ఆఫ్ చేసుకోండి. ఈ లొకేషన్ సర్వీసెస్ మ్యాక్సిమము యాపిల్ యొక్క సర్వీసెస్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. యాపిల్ సర్వీసెస్ ఏ విధంగా పనిచేస్తున్నాయి మన ఫోన్లో, వాటిని ఎలా ఇంప్రూవ్ చేయాలి అని నిరంతరం వెనకాల లొకేషన్ బేస్డ్గా మనం సెర్చ్ చేస్తూ ఉంటాయి. ఆ సెర్చింగ్ మనకు అక్కర్లేదు, కేవలం యాపిల్ వాడికే ఉపయోగం. మన పర్సనల్ లైఫ్లో వాటి వల్ల మన ఫోన్కి కానీ మన వాడకానికి కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి మ్యాక్సిమం లొకేషన్ సర్వీసెస్ మినిమైజ్ చేసుకోండి. లాస్ట్లో ప్రొడక్ట్ ఇంప్రూవ్మెంట్ మాత్రం 3 కూడా మీరు ఆఫ్ చేసుకుని ఉంచండి. ఈ సిగ్నిఫికెంట్ లొకేషన్ అనేటువంటిది కూడా మీరు ఆఫ్ చేసుకోండి. ఇది ఫేస్ ఐడిని, ఈ సిగ్నిఫికెంట్ లొకేషన్ ఎప్పుడైతే మీరు ఆన్ చేస్తారో మీ బయోమెట్రిక్ డీటెయిల్స్ ఇచ్చి మీరు దాన్ని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సిగ్నిఫికెంట్ లొకేషన్స్ని కూడా మీరు ఆఫ్ చేసుకుంటే దానివల్ల టన్స్ ఆఫ్ బ్యాటరీ మీకు సేవ్ అవుతుందన్నమాట. ఈ సిగ్నిఫికెంట్ లొకేషన్స్ని మీరు ఆఫ్ చేయాలి అనుకుంటే కనుక మీరు మీ బ్యాటరీ పర్సెంట్ని 80%కి లిమిట్ చేసినప్పుడే మీరు దాన్ని ఆఫ్ చేసుకోండి. లేదు మీరు ఈ బ్యాటరీ ఛార్జింగ్ని ఇలాగ ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్లో పెట్టుకుంటే కనుక మీరు సిగ్నిఫికెంట్ లొకేషన్స్ని ఆన్ చేసుకునే ఉంచండి. ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ అనేటువంటిది మీ లొకేషన్ సర్వీసెస్ని కూడా మానిటర్ చేస్తూ మీకు బ్యాటరీ సేవ్ చేస్తుంది. కాబట్టి ఆ ఫ్యూచర్ని మీరు సిగ్నిఫికెంట్ సర్వీసెస్ ఫ్యూచర్ని మీరు ఆఫ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ప్రైవసీ అండ్ సెక్యూరిటీలో ఇది 80%లో పెట్టుకుని బ్యాటరీ ఛార్జింగ్ 80%లో పెట్టుకుని అప్పుడు దాన్ని మీరు ఆఫ్ చేసుకోండి. ఇక్కడ సిగ్నిఫికెంట్ సర్వీసెస్ అనేటువంటి ఆప్షన్ని. ఇంకా లాస్ట్లో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి సెట్టింగ్ ఏంటి అంటే మీరు మీ యొక్క బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ అనేటువంటి దాన్ని మీరు డిజేబుల్ చేసుకుంటే బ్యాటరీ మ్యాక్సిమం సేవ్ అవుతుంది. మీరు ఇక్కడ జనరల్లోకి వెళ్ళండి, సెట్టింగ్స్లో జనరల్లోకి వెళ్ళి జనరల్లో కొంచెం స్క్రోల్ చేస్తే బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ అనేటువంటిది మీరు వైఫై అయినా ఉంచండి, లేదైనా ఆఫ్ అయినా చేసుకోండి. ఈ సెల్యులర్ ద్వారా బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ని మీరు ఆన్ చేసుకుని ఉంటే మీరు వైఫై కవరేజ్లో లేనప్పుడు మీ బ్యాటరీ ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్స్ చూసుకోవడం, అందులో వచ్చినటువంటి కొత్త ఇన్ఫర్మేషన్ వీటిని అప్డేట్ చేస్తూ ఉండడం, ఇలాగా నిరంతరం బ్యాక్గ్రౌండ్లో ఈ టాస్క్ జరుగుతూ ఉంటుంది. దానికి కొంత బ్యాటరీ కూడా ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని మ్యాక్సిమం ఆఫ్ చేసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్లో మీకు ఏదైనా ఉపయోగం ఉంది అనుకున్నప్పుడు వైల్ యూజింగ్ వైఫైని ఆన్ చేసుకోండి. వైఫైని ఆన్ చేసుకోవడం వల్ల వచ్చినటువంటి ఉపయోగం ఏంటంటే వైఫై లొకేషన్స్లో ఉన్నప్పుడే ఈ బ్యాక్గ్రౌండ్ రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. నాన్ వైఫై లొకేషన్స్లో మీరు మీ వైఫై అందుబాటులో లేని లొకేషన్స్లోకి వెళ్ళినప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ యాప్ ఆటోమేటిక్గా రిఫ్రెష్ అవ్వడం మానేస్తాయి. దాని ద్వారా బ్యాటరీ లైఫ్ కూడా కొంతవరకు మాత్రమే, లిమిటెడ్ పీరియడ్కే బ్యాక్గ్రౌండ్ యాప్స్ రిఫ్రెష్ అవుతూ ఉంటాయి. తర్వాత అవి స్లీప్లో ఉంటాయి. కాబట్టి మన బ్యాటరీ కూడా డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అవుతుంది. మన బ్యాటరీ లైఫ్ కూడా డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అవుతుంది. ఈ 10 టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి మీ ఐఫోన్లో బ్యాటరీని మ్యాక్సిమం సేవ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మీరు iOS 18 అప్డేట్ చేసుకున్న తర్వాత మీ బ్యాటరీలో డ్రైన్ ప్రాబ్లం అనేటువంటిది మీకు ఎక్కువగా కనిపిస్తుంటే కనుక ఈ 10 సెట్టింగ్స్ని మీరు మానిటర్ చేసుకోండి. ఈ 10 సెట్టింగ్స్ని కూడా మీ ఫోన్లో తప్పకుండా చేసుకోండి. మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ప్రేక్షకులు ఎంతోమంది టెక్నికల్ యూట్యూబర్స్ని ఆదరించారు. అలాగే నా ఛానల్ కూడా ఆదరించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. జై హింద్, జై భారత్.